హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయండి. స్ట్రీట్ సైడ్ మనం స్టైల్లో చాట్ చేసుకుందామండి. బఠానీ చాటు సేమ్ బండి మీద చాట్లా చేసుకుందాము. ఇవి బఠానీలు నైట్ అంతా నానబెట్టుకున్నానండి. దాంతోపాటు ఒక పెద్ద ఆలు కట్ చేసి వేసుకున్నాను. కొంచెం పసుపు, అవి మునిగే వరకు ఒక గ్లాస్ వాటర్ కొంచెం ఎక్కువైనా ఏం కాదండి. వాటర్ పోసుకుంటున్నాము. సేమ్ మనకి స్ట్రీట్ టేస్ట్ వచ్చేలాగా, స్ట్రీట్ సైడ్ చాట్ టేస్ట్ వచ్చేలాగా మనం చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగిందాం. త్రీ విజిల్స్ రానిద్దామండి. 3 విజిల్స్ వచ్చేసినాయండి. కుక్కర్ పక్కన పెట్టుకుని మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కళాయి పెట్టానండి. ఆయిల్ వేడెక్కింది. జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, ఇందాక పసుపు వేసామండి. అందులో కొంచెం వేస్తున్నాను. ఒక పెద్ద టమాటా ముక్కల కింద కోసుకుని వేసుకుంటున్నాను. మూత పెట్టేద్దాం. ఒక స్పూన్ కారం, పెద్ద స్పూన్ కారం వేసుకోండి. ధనియాల పొడి, జీరా పౌడర్, గరం మసాలా, చాట్ మసాలా, కొత్తిమీర వేసేసుకుందాం. విజిల్ వచ్చేసిందండి. వేసేస్తున్నాను. మొత్తం అన్ని ఇలా మ్యాష్ చేసేసుకోవాలండి. మెత్తగా ఉడికిపోయినాయి. మీడియం ఫ్లేమ్లో ఇలాగా ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. అన్నీ కలిసి ఉడికితే బాగుంటుంది. బఠానీలు ఇలా సగం స్మాష్ అయిపోయి సగం ఉండేలా చేసుకోవాలి. కొంచెం దగ్గరికి రావాలండి. ఇంకో నిమిషం పడుతుంది.
సరిపోతుందండి, మళ్ళీ తర్వాత గట్టిగా అయిపోతుంది. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర వేసుకుందామండి. సన్నకారపులుసు ఉంటే వేసుకోండి, నేను లేదు పాపడ్స్ వేసుకుంటున్నాను. పానీపూరి పీసెస్ కానీ సన్నకారపులుసు కానీ వేసుకోవచ్చండి. సేమ్ రోడ్ సైడ్ బండి మీద ఉన్నట్టు సేమ్ టేస్ట్ కుదిరిందండి. తప్పనిసరిగా ట్రై చేయండి. ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర వేసాను. లాస్ట్లో పాపడ్స్ వేసుకున్నాను. కార్పస్ బదులు పాపడ్స్ వేసుకున్నాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. బయట వర్షం బాగా జోరుగా ఉందండి. ఈ టైంలో ఇలా వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం ఇంట్లోనే చాటు. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే హై బటన్ కూడా క్లిక్ చేసి నన్ను సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.